ప్రభునామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, చాలామంది ఉదయకాలమే ప్రార్థిస్తారు, కొంతమంది లేటుగా ప్రార్థిస్తారు, కొంతమంది నైట్ ప్రార్థన చేస్తారు. కానీ వేకువజాములో ప్రార్థన చేయమని బైబిల్లో యేసయ్య చెప్పాడు. కొంతమంది వేకువజాములో కూడా లేచి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎలా చేస్తారంటే చెయ్యాలి కదా అన్నట్టుగా, అబ్బా ప్రతిరోజు ప్రార్థన చేయాలి అని కొంతమంది విసుక్కుంటూ, కొంతమంది బాధపడుతూ చేస్తారు. అలా చేయకూడదు. నేను యేసయ్యను కలుసుకుంటున్నాను అని భక్తిపూర్వకంగా, హృదయపూర్వకంగా ఎవరైతే వేకువజాములో లేచి దేవునికి మొరపెడతారో వారి జీవితంలో ఊహించని విధమైన కార్యంలో ప్రభు చేస్తారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టము, దేవునికి స్తోత్రం కలుగును. ఎలా మొరపెట్టాలా? చాలా మంది మొరపెడతారు, కానీ ఎలా మొరపెడుతున్నావు అనేది ప్రభు నీ హృదయాన్ని చూస్తూ ఉంటాడు. ఎలా విసుక్కుంటున్నా, కోప్పడుతున్నా, అప్పుడే 3 అయిపోయిందా, అప్పుడే 1 గంట అయిపోయిందా అని మరి భయంకరంగా వేదన పడుతున్నా, ఇలా చేయొద్దు. ఇలా చేస్తే నీ ప్రార్థన ఎప్పుడు ప్రభు అంగీకరించాడు. ఎలా చేయాలంటే హృదయపూర్వకంగా, నా తండ్రితో నేను మాట్లాడబోతున్నాను, నా తండ్రిని కలుసుకోబోతున్నాను, నా తండ్రి ముఖాన్ని నేను చూడబోతున్నానని చెప్పి సంతోషంతో ఎవరైతే ఆయన స్తుతిస్తారో వారికి మా దర్శనం ఇచ్చే దేవుడు, వారిని దేవుడు దీవించే దేవుడు, వారిని అనేక అపాయం నుండి తప్పించే దేవుడు, వారి ప్రార్థన అంగీకరించే దేవుడే ప్రభువు యేసుక్రీస్తు. చూడండి, కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాడు, కానీ ఎప్పుడు విసుక్కోలేదు. ఎప్పుడు ఈ టైం ఎప్పుడు అయిపోయిందా అని ఎప్పుడు ముఖం చిట్లించుకోలేదు, బాధపడుతూ ప్రార్థన చేయలేదు. కానీ సంతోషంతో ప్రార్థన చేశాడు. అందరి కోసం ప్రార్థన చేశాడు. మరి హృదయపూర్వకంగా చేశాడు కాబట్టి దూత ఆయన దగ్గరికి పంపించబడి, దూత వచ్చి మాట్లాడుతూ ఉంది, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఎంత మంచి మాట చూడండి. నీ ప్రార్థన అంగీకరించబడాలంటే ఆవేశపడుతూ చేయాలన్న ప్రార్థన, అప్పుడైంది ఆ టైం అని చేయాలన్నా, ఇసుక్కుంటూ చేయాలన్నా, ఇలా కాదండి. నువ్వు లేచి ప్రార్థించే ముందే నీ హృదయాన్ని ప్రభు కోసం సిద్ధపరచుకో. యేసయ్య, ఎంత మంచిగా నన్ను కాపాడుతున్నావు, నా కుటుంబాన్ని ఎంతగా రక్షిస్తున్నావు, ఎంత చక్కగా పోషిస్తున్నావు, ఇదంతా నీ కృపే అని హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ, దేవునికి స్తోత్రగానములతో నువ్వు ఎప్పుడైతే మోకరించి స్తోత్రం చెప్తావో ప్రభువు నీ ఎదుటే వచ్చి నిలబడతాడు. ఆయన నీ ఎదుట వచ్చి నిలబడితే ఇంకా నీకేంటండి? నీ జీవితంలో ప్రతి సమస్య తీరిపోదా? ప్రతి ఇబ్బంది తొలగిపోదా? ప్రతి శోధన కొట్టివేయబడదా? తప్పకుండా ఈ రేయి మొదటి జామున చేసే ప్రార్థన ఇలా చేస్తే తప్పకుండా నీ దీవెనలు అధికమవుతాయి, నీ ఫలములు అధికమవుతాయి, అధికమైన కృప నీ ఇంట్లో కుమ్మరించబడి. తప్పకుండా ఇలా చేయండి. ఇంతవరకు ఎలాగో చేసావు, కానీ ఈరోజు ఈ మాటలు నువ్వు ఇలాగే చేయి. తప్పకుండా దేవుని స్వరాన్ని నువ్వు వింటావు, దేవుని దర్శనాన్ని నువ్వు చూస్తావు, దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో నీకు తెలియదు. ఈ ప్రకారంగా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించునుగా. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఇలా ప్రార్థన చేయాలి ప్రభు. ఇలా చేసినప్పుడు నువ్వు సంతోషించే దేవుడు, వారి సమస్యలన్నింటిలోంచి విడిపించే దేవుడు, వారి కన్నీరు తుడిచే దేవుడు. ఈ ప్రకారంగా ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.